సిద్దిపేట జిల్లాలోని 3వ వార్డు రంగదాంపల్లి ప్రజలు నిరసన దీక్ష చేపట్టారు. తమ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా అస్తిత్వాన్ని కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైల్వే ప్రాజెక్టులో, కాళేశ్వరం ప్రాజెక్టులో విలువైన భూములను కోల్పోయామన్నారు. రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నామని, ఫ్లైఓవర్ నిర్మాణంతో తమ బతుకులు రోడ్డున పడతాయని రంగదాంపల్లి ప్రజలు చెబుతున్నారు. వెంటనే డిజైన్ను మార్చి కరీంనగర్ రోడ్ రాజీవ్ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎల్కదుర్తి నుంచి రామాయంపేట వరకు నిర్మిస్తున్నటువంటి జాతీయ రహదారిపై సిద్దిపేటలోని 3వ వార్డులో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అధికారులు ఇప్పటికే భూసేకరణ చేశారు. కానీ ఇక్కడ ఫ్లైఓవర్ కడితే గ్రామస్తుల సంబంధించినటువంటి అస్తిత్వాన్ని కోల్పోతాం, మేము ఉపాధిని కోల్పోతామని చెప్పి 3వ వార్డులో గ్రామస్తులంతా కూడా, రంగదాంపల్లి గ్రామస్తులంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. వారిని మరింత విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది కడితే కనుక మీకు ఏం నష్టం జరుగుతుంది? మా గ్రామం మీదుగా ఫ్లైఓవర్ పోతే ఇప్పటికే రాజీవ్ రహదారిలో కూడా మా గ్రామంలో రైతులు మొత్తం భూములు కోల్పోయారు. ఫ్లైఓవర్ కడితే మాకు ఎంత నష్టం అంటే, ఇటు ఇండ్లు చిన్న చిన్న షాపులు పెట్టుకునే బతికే ఉపాధి కోల్పోతారు. మరియు మా ఊరికి కూడా రెండుగా చీలిపోయి మా రంగదాంపల్లి పేరే మనకు కనుమరుగే అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే డేంజర్ ఏంటంటే, మా ఊరి నుండి మేము మళ్ళా ఫ్లైఓవర్ వేసినా కానీ మేము కిందికి వెళ్ళిపోవాలి. మళ్ళీ మాకు యాక్సిడెంట్ తప్పాయి. ఆ రాజీవ్ రహదారి స్పీడ్ వస్తాయి, వెహికల్ వస్తాయి కాబట్టి మాకు ప్రమాదం ఎప్పటిదాకా ఉంటుంది. కాబట్టి దయచేసి రాజీవ్ రహదారి మీద ఫ్లైఓవర్ వేసినట్టయితే మా ఊరు ఉనికి కోల్పోము. ఇక ఎట్లా ఈ రోడ్డు వెడల్పు చేసుకొని వాళ్ళు పని చేసుకొని వేరే గ్రామాల ముండ్రాయిలు కానీ పాలమక్కలు కానీ ఎట్లా నేషనల్ హైవే చేసుకున్నారో అట్లా చేసుకొని పోని రాజీవ్ రహదారి మీద వేసినట్టయితే ఆ పని వాళ్ళకు యాక్సిడెంట్ కాకుండా అవుతాయి. పనికి వాళ్ళకు గవర్నమెంట్ కూడా సేఫ్ జరుగుతుంది. మాకు కూడా మా గ్రామస్తులము అందరము సంతోషంగా ఉంటాం, మేము మంచిగా ఉంటాం. కాబట్టి దయచేసి అధికారులు పై నాయకులు కానీ, అధికారులు కానీ, మా రాజకీయ పార్టీలు కానీ మాకు అందరూ మా గ్రామానికి సహకరించి ఈ యొక్క మా విజ్ఞప్తిని నమ్మి మా విజ్ఞప్తిని తప్పకుండా ఆమోదించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. గతంలో ఎవరైనా అధికారులను కలిసిరా, లేకపోతే ప్రభుత్వం అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఏమంటున్నారు? మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారు? వాళ్ళు గతంలో ఇక్కడ పనులు చేపడితే కూడా మేము గ్రామస్తులందరం కూడా ఐక్యతతో ఉండి పనులు నిలిపేయడం జరిగినది. దాంతో పాటు ఒక దరఖాస్తు కూడా డి గారికి కూడా, ఈ నేషనల్ హైవే డి గారికి కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగినది. తను ఏమన్నాడంటే, ఇది నేషనల్ హైవే పనులు మేము పై అధికారులకు కూడా తెలియజేస్తామని చెప్పిండు. దయచేసి విన్నవించేది ఏంటంటే, రాజీవ్ రహదారికి ఆ ఫ్లైఓవర్ వేస్తే రంగదాంపల్లి రూపురేఖలు మారిపోకుండా ఉంటాయి. దయచేసి రంగదాంపల్లిలో అత్యధికమైనటువంటి రైతులు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, అధికంగా భూములు కోల్పోయిన రైల్వే బాధితులు, రోడ్డు బాధితులు చాలామంది భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ రంగదాంపల్లికి ఫ్లైఓవర్ వేయకుండా రాజీవ్ రహదారికి వేసుకుంటే మాకు ప్రమాదాలు కూడా తప్పుతాయి. అందరు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ ఇక్కడ వేస్తే మాత్రము ఉంది. కాబట్టి దయచేసి అక్కడ రాజీవ్ రహదారికి ఈ ఫ్లైఓవర్ వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎల్కదుర్తి నుంచి రామాయంపేట వరకు ఉన్నటువంటి నేషనల్ హైవేకి రంగదాంపల్లి చౌరస్తా నుంచి, బ్లాకాపి చౌరస్తా నుంచి రంగదాంపల్లి మీదుగా పోయే ఫ్లైఓవర్ని క్యాన్సిల్ చేయమని చెప్పి, ఆ ఫ్లైఓవర్ని స్టేట్ గవర్నమెంట్ రాజీవ్ రహదారికి వేయాలని చెప్పి మేము కోరుచున్నాము. మరి చిన్న చితగా ప్లాట్లు అమ్ముకొని 100 గజాల ప్లాట్ కొనుక్కొని చిన్నగా బిజినెస్ పెట్టుకున్నాము. మరి అవి కోల్పోతే మేము ఉనికి కోల్పోతాం. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది ఈ ఫ్లైఓవర్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కోరుచున్నాము. రామన్పేట రోడ్డుకు ఫ్లైఓవర్ వద్దు, రాజీవ్ రహదారి కావాలి. లేకపోతే మాకు ఇట్లా ఉస్నాబాద్ నుంచి మేము రోజు పోయేటోళ్ళం, మాకు యాక్సిడెంట్లు అయితే కనుక మాకు కావాల్సింది రాజీవ్ రహదారికే ఫ్లైఓవర్ కావాలి. ఈడ మేము చిన్న చిన్న బిజినెస్ అక్కడ కాలువలు పోయినాయి మా దగ్గర, అన్నీ పోతే ఇక్కడ వచ్చి మేము మనిషికి 50 గజాలు 60 గజాలు కొనుక్కున్నాం. చిన్న చిన్న షెటర్లు వేసుకుందాం అనుకున్నాం. మా ప్లాట్లు అన్నీ పోయేటట్టున్నాయి. మేము లంబడోళ్ళం, మా లంబడి పట్టు ఒకటే ఉంటుంది. మరి మేము ఒక 10-15 మంది మేము లంబడోళ్ళం. ఇక్కడ हम गोर भाई से आते हैं, गोरे से చిన్న చిన్న షెటర్ కాలాగా हम बंचागा रहता है 10 कुटी वाल से गोर आता नहीं हब्बग रहे जाए ఖచ్చితంగా हमें फ्लोर కరీంనగర్ రోడ్ రోడ్ हम కోర్ రేచా हमें మాత్రం ఈ రోడ్ బంద్ करनो. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఈ ఫ్లైఓవర్ కడితే కనుక చిన్న చిన్న వ్యాపారస్తులు మేము చిన్న చిన్న షట్టర్లు వేసుకొని ఉపాధి పొందుతా ఉన్నాము. మాకు ఇప్పటికే రైల్వే ప్రాజెక్టులో కానీ, తర్వాత కాళేశ్వరం కాలువల్లో భూములు ఉన్న అందరం కూడా రోడ్డు మీద చిన్న చిన్న షాపులు పెట్టుకొని బతుకుతున్నాం. కాబట్టి ఇది డిజైన్ మార్చి వెంటనే రాజీవ్ రహదారి పైన ఫ్లైఓవర్ వేస్తే కనుక మా ఉపాధిని కోల్పోకుండా ఉంటాం. మా బతుకు తెరువులో ఇబ్బంది పెట్టకూరి, మా బతుకు తెరువుల్లో మన్ను పోయకుండా అని చెప్పి వాళ్ళు విన్నవించుకున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు న్యూస్ సిద్దిపేట నుంచి.